మూడు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఎల్లుండే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పార్టీల్లో అన్ని పార్టీల నాయకులు ఆఖరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. ఇవాళ అస్సాంలో మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కేరళలోనూ ప్రచారం హోరెత్తిస్తున్నారు నేతలు. ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడు కూటములు అగ్రజాతీయ నాయకులను రంగంలోకి దించి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఉత్తర కేరళలో యూడీఎఫ్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమా, కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలితమైన పుదుచ్చేరికి ఈరోజు ప్రచారం ముగియనుంది. 9వ తేదీన జరిగే ఎన్నికలకు 48 గంటల ముందుగానే ప్రచారాన్ని ముగియనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఈ యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇటు కేరళలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ హోరాహోరీగా ఈ పోటీ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కేరళతో పాటు ఇటు అస్సాంలో బీజేపీ ప్రధాని దాదాపు అస్సాంలో చాలా చోట్ల కూడా ఆయన పర్యటించడం జరిగింది. బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని మోదీ ప్రచారం చేయడం జరిగింది. అయితే అస్సాంలో చొరబాట్లకు సంబంధించి గతంలో వాటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే కనుక ఈ అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఈ ఎల్లుండి ఈ ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ సైలెన్స్ పీరియడ్లో ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు అభ్యర్థులు. తమ ఓటు హక్కును తమకే వెయ్యాలంటూ కూడా అభ్యర్థులు ఇటు ఓటర్లను కోరబోతున్నారు. అదేవిధంగా ఇటు నాన్ లోకల్స్ ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటన చేయడము, ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం చేసిన వారంతా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయా నియోజకవర్గాలన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా తిరిగి వారి స్వస్థలానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే లోకల్గా ఉండే క్యాండిడేట్ మాత్రం ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి కేరళ, అస్సాంతో పాటు పుదుచ్చేరికి కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. అయితే ఇటు ఈ ప్రచారంలో మాత్రం ఇప్పటికే నేతల మధ్యలో కొన్ని కీలకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేరళ, తెలంగాణకు సంబంధించిన అంశం చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు సంబంధించి ఆయన కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా కేరళ సీఎం విజయన్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధికి మీ రాష్ట్ర అభివృద్ధి ముందు చూసుకోండి, తర్వాత వచ్చి మాకు నీతులు చెప్పండి అంటూ కూడా ఆయన ఈ ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం రేవంత్ కూడా అదే విధమైన కౌంటర్ విజయన్కి ఇవ్వడం జరిగింది. మా యొక్క 24 నెలల పరిపాలన, 120 నెలల పరిపాలనకు సంబంధించిన ఈ చర్చకు నేను బహిరంగంగా సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కూడా నేను కేరళలోనే పర్యటిస్తున్నాను. మీరు బహిరంగ చర్చకు సిద్ధమైతే ఖచ్చితంగా మా రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమము, అభివృద్ధి, ఇతర అంశాలపైన కూడా నేను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. గల్ఫ్ లాంటి దేశాల నుంచి వచ్చే ఆర్థిక వ్యవస్థ ద్వారా
మీ రాష్ట్రం బాగుపడింది తప్ప నువ్వు కేరళకు చేసింది ఏమీ లేదంటూ కూడా ఇది ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇటు ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇక్కడ కేరళ సీఎం వర్సెస్ తెలంగాణ సీఎంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా హోరాహోరీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఇటు కేరళలో కాంగ్రెస్ పార్టీ కొంత ధీమా వ్యక్తం చేస్తుంది. సిపిఐపై ప్రజలు కొంత ఇష్టంగా లేని నేపథ్యంలో ఆ అవకాశాన్ని కాంగ్రెస్కు ఇవ్వాలంటూ కూడా కోరుతూ ఉన్న నేపథ్యంలో మరి ఎల్లుండి ఓటర్లు ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నారు అనేది కూడా మే 4 వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు సాయంత్రం తోటి ఈ ఎన్నికల ప్రచారానికైతే తెరబడబోతుంది. సుమ, థ్యాంక్ యూ గోపి.